మీరు చెప్పండి. 22లో జరిగింది. అప్పటికంటే ముందు నుంచే మాకు సఖ్యత లేదనేది మీకు తెలుసు. ఇప్పుడు అలా కాదు. సరే సరే, ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు మీరు. మరోవైపు సౌత్ లో బలపడాలని బీజేపీ చూస్తోంది. ఈ రోజు రాజాసింగ్ గారు కూడా మాట్లాడుతూ చెప్తే సరే ఆయన పర్సనల్ వ్యాఖ్యలు పార్టీ పరంగా కాదని మీరు చెప్తున్నారు. నిజంగా ఫ్యూచర్ లో కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాకు ఇప్పటికి వరకైతే ఏ విధమైన వాళ్ళతో లింకులు లేవు. ఏ విధంగా మేము సింగిల్ గానే బీజేపీగా వెళ్ళాలనుకుంటున్నాము. ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు సార్. దేశవ్యాప్తంగా మోడీ గారికి పట్టం కడుతున్నారు, మేము చూస్తున్నాము. ఈ అవినీతి కుటుంబ పార్టీతో మాకేం సంబంధం సార్? 11 సంవత్సరాల పరిపాలన చేసిన ఒక అవినీతి ప్రోగ్రామ్ కూడా లేకుండా, ఒక అవినీతి కార్యక్రమం, ఒక అవినీతి మంత్రి, ఒక అవినీతి ముఖ్యమంత్రి గానీ, ఒక అవినీతి ఎమ్మెల్యే గానీ, ఒక అవినీతి మినిస్టర్ కానీ లేకుండా మేము 11 సంవత్సరాలుగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నాం. లేకుంటే ఇప్పుడు ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు కాదు కదా సార్, 3వసారి కూడా ఎలక్ట్ చేసుకోవడానికి. అలాంటి మా ప్రభుత్వంలో మేము మా బీజేపీగా ఈ అవినీతి కుటుంబ పార్టీని మేము ఎందుకు జాయిన్ చేసుకుంటాము? మాకెందుకు ఈ మకిలిని అంటించుకుంటాము? వీళ్ళ పరిపాలన మొత్తం అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఎన్ని కేసులు పడ్డాయో మనం చూస్తున్నాము. కాళేశ్వరం కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, FCI కేసు, ఒక్కటైంది సార్ కోలదానా కేసు. అసలు ఇప్పుడే కవిత గారు ఎందుకు బయట పెట్టారని మీరు అనుకుంటున్నారు? కాదు, మీ అబ్జర్వేషన్ సరే, ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు, మేము కలవు ఇప్పుడు దాకా మాకు అటువంటి స్టాండ్ లేదని చెప్తున్నారు. ఇప్పుడే కవిత గారు ఎందుకు బయట పెట్టారని మీరు అనుకుంటున్నారు? కవితను వాళ్ళ కుటుంబం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం సార్, ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కుటుంబ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆమె ఎవరు వదిలిపెట్టిన బాణమో మనకు అర్థమవుతుంది. ఏ విధంగా కొట్లాడుతుందో చూస్తున్నాము. మనం ఇప్పుడు తమిళనాడుకి వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగింది? డిఎంకే పార్టీల కుటుంబ పార్టీకి ఎన్ని తగాదాలయ్యి ఏ విధంగా సమస్య పోయినా మనం చూసినాము. ఇక్కడ శివసేన పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో మనం చూసినాం కుటుంబ కలహాలతోటి. మనకు ఎన్సిపి పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నమైందో అన్నదమ్ముల గొడవలతోటి మనం చూసినాము. మనం వచ్చేసి ఎస్పీ పార్టీ ఏ విధంగా మనం ఉత్తరప్రదేశ్ లో బాబాయ్ అబ్బాయి గొడవలతో ఏ విధంగా కుటుంబ పార్టీలు ఏవైనా అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగానే క్షీణించి అంతరార్థం అయిపోతున్నది. ఇది చరిత్ర ఇంకొకటి సార్, ఇక్కడ మునిగిపోయే పార్టీ బీఆర్ఎస్ అయింది, బలహీనపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది. కాబట్టి ప్రజలు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు కానీ, వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ ఏదైనా కావాలంటే బీజేపీ కావాలని కోరుకుంటారు, బీజేపీని వెల్కమ్ చేస్తారు. కాబట్టి మేము ఇంకో పార్టీతో కలిసే అవకాశం. విజయారాయ గారు ఏం చెప్తారంటే 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు ప్రాంతీయ పార్టీగా, చేయలేదు కాబట్టి ఇప్పుడు జాతీయ పార్టీ వైపు చూస్తారని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. అంటే మీ పార్టీ డైలీ బలం ఉందా ఇప్పుడు? అదే అండి, ఇప్పుడు మా సునీతమ్మ గారు, ఇందిరమ్మ గారికి ఎంత ఆనందంగా ఉన్నదంటే బ్రహ్మాండంగా ఆనందోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. విజయోత్సవ సభలు ఇప్పుడే మొదలు పెట్టేస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిపోయినా అవకాశం ఇచ్చింది ఎవరు వాళ్ళకి? అవకాశం ఇచ్చింది ఎవరండి వాళ్ళకి? ప్రకటిస్తా ఉన్నారు. ఇక ఇందిరమ్మ గారేమో ఇంకొక 5 ఏళ్ళు ఇంకా మేమే ఉంటాము ఇక అని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే సరే, తప్పులు అన్ని పార్టీలలో జరుగుతాయి. 75 ఏళ్ళ మొత్తం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఏం తప్పులు చేసుకుంటూ వచ్చిందనేది చరిత్ర ముందర ఉన్నది. అయితే ఆ తప్పు నిరూపితం కాలేదు కదా. ఇప్పుడు కవితమ్మ గారు జైలుకు పోతే నిరూపితం కాలేదు కాదు. 163 రోజులు కుట్రపూరితంగా 163 రోజులు బీజేపీతో కలవనందుకు గాను, పొత్తు పెట్టుకోము అన్నందుకు గాను కవితమ్మ గారిని అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడిగిండ్రు, ఈ అమ్మాయి 163 రోజులు ఈ అమ్మాయిని ఎందుకు జైల్లో పెట్టిండ్రు? ఆమె ఇప్పుడు బెయిల్ మీద ఉందన్నా, నిర్దోషిగా బయటకు రాలే. కారణాలు చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి అని అంటే వీళ్ళు ఏ ప్రూఫ్ చూపెట్టలేకపోయినరు. కాబట్టి అన్కండిషనల్ బెయిల్. సరే, ఏదైనా విజయారి గారు, సరే ఏదైనప్పటికీ ఇప్పుడు మీ పార్టీ నుంచి ఒక క్లారిటీగా వస్తేనే దీన్ని పులిస్టపడే అవకాశం ఉంది. అది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఇగో రాజకీయాలలో మీకు ఇక స్పష్టంగా ఇక మహిళలు ఉన్నారు కాబట్టి ఈ మాట నేను చెప్పక తప్పదు. ఒక తెలివైన పురుషుడు, అందమైన స్త్రీ ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. అంటే మా కేసీఆర్ గారు ఈ భారతదేశంలోనే మోదీకి తలదనేటటువంటి నాయకుడు, ఇది వాస్తవం.
సరే కాబట్టి చూద్దాం సార్ చూద్దాం సరే ఫైనల్ గా ఏమైనా చెప్తారు ఇందిరా గారు? టైం అయిపోతుంది, ఒక నిమిషం. ఎస్ ఒక పాయింట్ లో ఫైనల్ గా ఇందిరా గారు ఏమైనా చెప్తారు? ఒక పాయింట్ లో నంబర్ 1 స్టేట్ గా అందంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రైట్ ఇందిరా గారు ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి. చెప్పాలంటే కవిత గారు చేసినటువంటి ఈ భారతీయ స్టేట్మెంట్ జనతా అన్నది పార్టీ